హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? సీక్రెట్ లవ్ పార్ట్ 9 చూసే ముందు పార్ట్ 8 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. 2 అవర్స్ నాట్అవుట్గా హార్డ్ వర్క్తో నీకు స్వర్గం చూపిస్తే అదంతా లెఫ్ట్ లెగ్తో తన్ని నా మీదే కేసు ఫైల్ చేశావు అని నవ్వుతూనే చెప్తున్న రాజ్ కళ్ళలోని సీరియస్నెస్కి లాలసలో ఉన్న మత్తు మొత్తం ఎగిరిపోయి పిక్చర్ క్లారిటీ వచ్చింది. రాజ్, అదంతా నిన్ను నా దగ్గరికి రప్పించుకోవడానికి అని కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది. బట్ వర్కౌట్ అవ్వలేదు. ఫలితంగా లాలస నడుము చుట్టూ రాజ్ ఉక్కు చెయ్యి మరింత పట్టు బిగించింది. మగాణ్ణి రప్పించుకోవడానికి అడ్డదారులు తొక్కే ఆడదంటే నాకు తిక్క రేగుతుంది. ఆ తిక్క ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చాను. ఆడదాని బాడీ పార్ట్స్ నాకు కొత్త కాదు, అందులో దొరికే కిక్కు నాకు కొత్త కాదు. బట్ నీ బాడీ కోసం వస్తాను అని ఒక లెక్క వేసావు చూడు, అదే కొత్తగా బాగుంది. దానికోసమే లైఫ్ లాంగ్ నీకు గుర్తుండే ట్రీట్ పట్టుకొచ్చాను బేబీ. లెట్స్ సెలబ్రేట్ అంటూ లాలసని వదిలి అదే కిల్లింగ్ స్మైల్తో బెడ్ మీదకి చేరి టీవీ ఆన్ చేశాడు రాజ్. ఏం చేస్తున్నావు అని కంగారుగా అడిగిన లాలసకి వెయిట్ ఎ సెకండ్ అంటూ యూట్యూబ్ కనెక్ట్ చేసి 15 సెకండ్స్ లెంత్ ఉన్న ఒక షార్ట్ వెతికి ప్లే చేసేసరికి అది చూస్తున్న లాలస దిమ్మ తిరిగింది. ఒళ్ళంతా చెమటలతో కుప్పకూలిన లాలసలో నిలువెల్లా భయం తాండవేస్తూ ఉంటే, సెమీ న్యూడ్గా ఉన్న తన బాడీ నుంచి డ్రెస్ వేరవుతూ ఉంటే స్టాప్ ఇట్ అని గట్టిగా అరుస్తూ కళ్ళు మూసుకుంది లాలస. అది నువ్వే ఫేస్ చూపించమని డిమాండ్ చేస్తున్నారు వీక్షకులు. నీతో ఉన్నవాడి ఫేస్ కూడా తెగ క్యూరియస్ అబ్బా ఇటువంటి వాటి మీద జనానికి. వాడి చేతులు చాలా స్లోగా కదులుతున్నాయట, కామెంట్స్ చూడు అని కౌంటర్ ఇస్తున్నాడు రాజ్. నువ్వు నిజంగా సైకోవి. నా ప్రైవేట్ వీడియో కలెక్ట్ చేసి ఇలా పబ్లిక్లో పెడతావా? హౌ డేర్ యూ అంటూ దెయ్యం పట్టినట్టు ఊగిపోతోంది లాలస. లాలస అరుపులు కరుపులు ఏమీ పట్టించుకొని రాజ్ 15 సెకండ్స్కే ఇంత పాపులర్ అయిందంటే నా దగ్గర ఫుల్ వీడియో ఉంది అంటూ లాలసనే ఐ కార్నర్గా కిల్లింగ్ స్మైల్తో చూస్తూ, అది కనుక పెడితే 2 అవర్స్లోనే నువ్వు నీ బాబు నీ ఫ్యామిలీ మొత్తం ఇండియా లెవెల్లో ఫేమస్ అయిపోతారు బేబీ అని మెత్తటి గొంతుతో నొక్కి నొక్కి వక్కానిస్తూ ఉంటే లాలస గుండె జారిపోయింది. కాళ్ల బేరానికి వచ్చిన లాలస ఏడుస్తూ ప్లీజ్ డోంట్ డూ దిస్ అని బెగ్ చేస్తూ ఉంటే, అయితే వెళ్ళి కేసు వాపస్ తీసుకో అంటూ కాలు మీద కాలు వేసుకొని ఆరాంగా వెనక్కి బెడ్ మీద వాలిపోయిన రాజ్ ప్యారిస్ ఫ్యాషన్ వీక్ స్క్రీన్ మీద సెట్ చేసుకొని మోడల్స్ అందాలు చూస్తూ విజిల్తో ఎంజాయ్ చేస్తున్నాడు. నేనిప్పుడే మా లాయర్కి కాల్ చేస్తాను, రేపు మార్నింగ్ కేస్ వాపస్ తీసుకుంటాం, ప్లీజ్ ఆ వీడియో డిలీట్ చేసేయి అని రిక్వెస్ట్ చేస్తున్న లాలస ఏడుపుకి రన్ అవుతున్న టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి, బేబీ రేపు మార్నింగ్ వరకునా, ఆ వెయిట్ నేను భరించలేను అని హార్ట్ మీద ట్యాప్ చేసుకుంటూ చెప్తున్న రాజు కళ్ళలోని షార్ప్నెస్కి బెదిరిపోయింది లాలస. రైట్ రైట్ నౌ అని పట్టి పట్టి అడుగుతున్న తనతో, ఎస్ బేబీ రైట్ నౌ. నా ఫ్రెండ్ ఉన్న నువ్వే స్ట్రైట్గా వెళ్ళి కేసు వాపస్ తీసుకొని 2 అవర్స్లో నువ్వు నాతో ఎంజాయ్ చేసిన సేమ్ ఆ 2 అవర్స్లోనే ఆ పేపర్స్ తెచ్చి నాకు ఇవ్వు. నేను ఇచ్చిన 2 అవర్స్ టైంలో కేస్ క్లియర్ అవ్వకపోయినా, నా చేతికి పేపర్స్ రాకపోయినా, ఇన్ కేస్ నువ్వు కాకుండా ఇంకెవ్వరు అది చేసినా 2 అవర్స్ దాటిన నెక్స్ట్ సెకండ్ నీ ఫుల్ వీడియో ఎల్ఈడి స్క్రీన్ మీద ఫుల్ హెచ్డి క్లారిటీతో ప్లే అవుతుంది అని క్లియర్గా చెప్పి వాల్యూమ్ రైజ్ చేశాడు. బాబు మెంటల్కి లాలస ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. 9 క్రాస్ చేస్తున్న క్లాక్ చూస్తూ ఇప్పుడు ఇంపాసిబుల్ అని నెత్తి నెరు కొట్టుకున్న మన బల్పు బాబు హార్ట్ ఏ మాత్రం కనికరించలేదు. ఇక మీదట కరగదు అని కన్ఫర్మ్ చేసుకోవడానికి కూడా లాలసకి అట్టే టైం పట్టలేదు. ఫుల్గా ప్యారిస్ ఫ్యాషన్ వీక్లోని బ్యూటీని చూస్తూ రెడ్ వైన్తో ఎంజాయ్ చేస్తున్నాడు బల్పు మాస్టర్. మంచి హాట్ మ్యూజిక్తో రన్ అవుతున్న ఫ్యాషన్ వీక్కి ఎంజాయ్ చేస్తున్న రాజ్ కూల్ బిహేవియర్, క్లాక్లో కదులుతున్న సెకండ్స్ ముళ్ళు లాలస హార్ట్ బీట్ని అంతకంతకు పెంచుతూ ఉంటే, వీడు పెద్ద సైకో అనుకోగానే వాడి మీద ఆశపడి ఎంత దాకా తెచ్చుకున్న తన బుద్ధికి నొప్పిగా అనిపిస్తున్న గుండె మీద చేయి వేసుకొని నవ్వుతూ నరకం చూపిస్తున్న రాజుని భయం భయంగా చూస్తూ కార్ కీస్ తీసుకొని బయటకు పరిగెత్తింది లాలస. రాజ్ ఇచ్చిన 2 అవర్స్ దాటిన 18 మినిట్స్కి పడుతూ లేస్తూ లోపలికి వచ్చిన లాలస
ఆ స్పీడ్లో కాళ్ళు ఎదురు తన్నుకుని రాజ్ అని పిలుస్తూ నేల మీద పడింది. పడిన తనను చూసి నవ్వుతూ లేచిన రాజ్ దగ్గరికి వచ్చి తన చేతిలోని పేపర్స్ తీసుకొని 18 minutes లేట్ అంటూ తన ముందే సింగిల్ లెగ్ మీద డౌన్ అయ్యాడు రాజ్. ప్లీజ్ రాజ్, నేను ట్రై చేశాను, బట్ లేట్ అయింది. కేస్ వాపస్ తీసుకున్నాను కదా, పేపర్స్ కూడా చింపేశాయి. నువ్వు చెప్పినట్టు నేనే వెళ్ళి మొత్తం ఫినిష్ చేశాను అని రొప్పుతూ చెప్తూనే నా వీడియో డిలీట్ చేయి, నీ దగ్గరున్న ఆ వీడియో నాకు ఇచ్చేసేయి అంది రాజ్ హ్యాండ్స్ పట్టుకొని. నువ్వు కావాలి అని అడిగితే మరొకసారి స్వర్గంలో ఉండేదానివి, బట్ నన్ను లాక్ చేసి నీ కాళ్ళ దగ్గరికి తెచ్చుకోవడానికి నీ ఆడబుద్ధి వాడేవో చూడు. బికాస్ ఆఫ్ దట్ ఇప్పుడు ఇలా నేల మీద ఉన్నావు. నీ ప్లేస్లో మగాడుండుంటే వాడి తెలివికి, కన్నింగ్ అండ్ పవర్ఫుల్ బ్రెయిన్కి మెచ్చుకొని వదిలేసేవాడిని, బట్ ఆడపిల్లవి కదా అంటూ లేచి స్టిఫ్గా నిలబడ్డ రాజ్ పాకెట్స్లో హ్యాండ్స్ పెట్టుకొని తనని స్ట్రైట్గా చూస్తూ 1% కూడా యాక్సెప్ట్ చేయలేను. సో బేబీ, నీ 18 minutes లేట్కి ఆ షాట్ ఎప్పటికీ రిమూవ్ చేయలేను. అట్ ద సేమ్ టైం వీడియోలో దాచిన నీ ఫేస్ బయట పెట్టను అంటూ లాలస ఫుల్ వీడియో పెన్ డ్రైవ్ తన మీదకు విసిరి, నాతో కలిపి టోటల్గా 11 members, అట్లీస్ట్ నెక్స్ట్ వాడితో అన్న పర్మనెంట్గా ఫిక్స్ అయిపో అని ఉడికిపోతున్న లాలస ఫేస్కి నవ్వుతూ ఒక అడ్వైస్ పడేసి బయటకు నడుస్తున్న రాజ్ చెవులకి ఐ విల్ సీ యూ అని అరుస్తున్న లాలస అరుపుతో పాటు టీవీ బద్దలైన సౌండ్ రాజ్లో ఇంకా కొంచెం హుషారు పెంచింది. తెల్లటి పట్టుబట్టల్లో నవ్వుతూ తన ఎదురుగా వచ్చిన మనిషిని చూడడానికి కళ్ళు పైకెత్తిన సహస్రకి అతని మొహంలోని ప్రశాంతత విస్మయాన్ని కలిగించింది. చెదరని అదే నవ్వుతో సహస్ర మీద ఉన్న ఇష్టమంతా కళ్ళలో చూపిస్తూ ముందుకు అడుగులు వేస్తూ వస్తున్న అతని నుంచి వెనక్కి అడుగులు వేస్తున్న సహస్రను రమ్మని చేయి చాచి, ఎందుకే నా నుంచి పారిపోతావు అని బాధపడుతూ అడుగుతున్న అతని మొహంలోని నవ్వుకు అదిరిపడుతూ దడాల్లో లేచి కూర్చుంది సహస్ర. తను లేచిన స్పీడ్కి ఉలిక్కి పడిన తరంగ్ అక్క అంటూ గబాల దగ్గరికి వచ్చి బెడ్ పక్కన మోకాళ్ళ మీద కూర్చుంటే సహస్ర చేయి పట్టుకున్నాడు. తను ఉన్న టెన్షన్ అయోమయంలో తరంగ్ నుంచి చేతిని విసురుగా లాక్కొని దూరం జరుగుతూ బెడ్ మీద నుంచి కిందకి పడబోతున్న సహస్రను ఒక్క అడుగులో బెడ్ మీదకు జంప్ చేసి పడిపోకుండా పట్టుకొని, అక్క నేను తరంగ్ని, భయపడకు అని చెప్తూ ఉంటే వాడి గొంతు గుర్తుపట్టి నిలకడగా చూసిన సహస్రకి వాడి మొహం మస్కగా కనిపించింది. కన్ఫ్యూజన్లో ఉండి కళ్ళు నురుముకుంటున్న సహస్రకు నెక్స్ట్ సైడ్కి వెళ్ళి సపోర్ట్గా నిలబడి అక్క అక్క అని సున్నితంగా పిలుస్తున్న తరంగ్ను మళ్ళీ క్లియర్గా చూసి తనని బెడ్ మీద ప్రాపర్గా సెట్ చేసుకున్న సహస్రను వదిలి జ్యూస్ తీసుకొచ్చిచ్చాడు తరంగ్. నాకొద్దు అని మొహమాటం ప్లస్ ఇబ్బందితో రిజెక్ట్ చేసింది సహస్ర. తన ఫీలింగ్ అర్థం చేసుకున్న తరంగ్, అక్క ప్లీజ్, నువ్వు చాలా వీక్గా ఉన్నావు, నీకు ఇప్పుడు ఎనర్జీ అవసరం, అండ్ నువ్వు తీసుకోకపోతే సార్ నన్ను కోప్పడతారు అని రిక్వెస్ట్ చేశాడు. సార్ అనేసరికి అప్పటి వరకు ఆలోచన లేని రాజు గుర్తొచ్చి రూమ్ 4 సైడ్స్ చెక్ చేస్తూ ఉంటే, సార్ బయటకు వెళ్ళారక్క, మార్నింగ్ వస్తారు అని తన వెతుకులాటకి ఆన్సర్ ఇచ్చాడు తరంగ్. రాజ్ లేని ఇంట్లో తను మాత్రమే ఉన్నాను అని తెలియడంతో నేను వెళ్ళిపోతాను ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది సహస్ర. అన్ఎక్స్పెక్టెడ్ సహస్ర రిక్వెస్ట్కి షాక్ అయ్యాడు తరంగ్. ఇటువంటిదేదో ఉంటుందని ముందుగానే వార్న్ చేసి వెళ్ళాడు రాజ్. అదే గుర్తు తెచ్చుకొని, ఛాన్స్ లేదక్క, ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడం ఇంపాసిబుల్, నేను అడ్డు చెప్పకపోయినా బయట సెక్యూరిటీ ఉంది, ఖచ్చితంగా నేను గేటు దాటనివ్వరు అనేసరికి పాలిపోయిన సహస్ర కళ్ళలో కన్నీళ్లు తెరులుతున్నాయి. అక్క ప్లీజ్ ఏడవకు, సార్ నిన్ను సేవ్ చేశారు, అటువంటి సార్ పర్మిషన్ లేకుండా నువ్వు బయటకు వెళ్ళటం అంత మంచిది కాదు అని కన్విన్స్ చేయడానికి చూస్తున్న తరంగ్ను చెర్రటి కళ్ళతో మండి చూస్తూ, వాడు నన్ను సేవ్ చేయలేదు, నా సిచ్యువేషన్ వాడి కంట్రోల్లోకి తీసుకొని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, వాడు అసలు మనిషి కాదు, అమ్మాయిల మీద కొంచెం కూడా రెస్పెక్ట్ లేదు, వాళ్ళ కన్నీళ్ళకి వాళ్ళ ఫీలింగ్స్కి విలువ లేదు, అసలు ఆడవాళ్ళంటేనే మీ సార్కి ఆట బొమ్మలు, అటువంటి వాడి దగ్గర ఒక్క నిమిషం కూడా ఉండలేను, ప్లీజ్ అక్క అని పిలుస్తున్నావు, నిన్నొక తమ్ముడు అనుకుని బెట్ చేస్తున్నా, ఏదో ఒకటి చేసి నన్ను బయటకు పంపు అంటూ తరంగ్ చేయి పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది సహస్ర. తన ఫీలింగ్స్ నిజమైనా
తన కన్నీళ్లు జాలి కలిగిస్తూ ఉన్న రాజు మాటలు దాటలేని తరంగ్ అదే చెప్పాడు. సారీ అక్క, సార్కి ఎగెనెస్ట్గా నేను ఏది చేయలేను. ఇక్కడ ఉన్నంత వరకు మీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకోగలను. మీరు అందరిలా కాదు అని ఫిక్స్ అయ్యాను కనుకే సార్ మాట కాదు అని మిమ్మల్ని అక్క అని పిలుస్తున్నాను. మీరు ఎలా అనుకున్నా పర్వాలేదు, మీకు నేను హెల్ప్ చేయలేను అని తేల్చి చెప్పి జ్యూస్ సహస్ర చేతికిచ్చి, ఇవి తాగండి, మెడిసిన్ వేసుకోవాలి అనడంతో గ్లాస్ విసిరికొట్టింది సహస్ర. నీ వాళ్ళెవరైనా ఇదే పొజిషన్లో ఉంటే ఇలాగే మాట్లాడతావా? అమ్మ, అక్క, చెల్లి వాళ్ళు నిన్ను ఎటువంటి పొజిషన్లో హెల్ప్ చేయమని అడిగితే నా సార్కి ఎగెనెస్ట్గా చేయను అని ఇలాగే వదిలేస్తావా అని కోపంతో అరుస్తున్న సహస్ర నుంచి దూరంగా వెళ్ళి, సార్ మాటకి ఎగెనెస్ట్గా ఏది చేయను మేడం, మీ ప్లేస్లో నా వాళ్ళున్నా సరే చేయను అని ఒక్క మాటలో ఆన్సర్ ఇచ్చిన తరుణ్ పగిలిన గ్లాస్ పీసెస్ కలెక్ట్ చేస్తూ ఉంటే నిస్సహాయంగా కన్నీళ్లతో చూస్తూ ఉండిపోయింది సహస్ర. అంతా క్లీన్ చేసి మళ్ళీ ఇంకో గ్లాస్ జ్యూస్ తీసుకొచ్చాడు తరంగ్. వాడిని చూస్తూనే చిరాకుగా మొహం తిప్పేసుకుంది సహస్ర. మీరు ఈ పొజిషన్లో బయటకు వెళ్ళడం కరెక్ట్ కాదు మేడం. సార్ చెప్పినట్టుగా ఉంటే మీకే మంచిది. మెడిసిన్ వేసుకోండి, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే అది సార్తో చూసుకోండి అని జ్యూస్ అండ్ మెడిసిన్స్ 2 ట్రేలో సహస్ర ముందుంచి, మీరు తీసుకోలేదని తెలిస్తే సార్ చాలా సీరియస్ అవుతారు. ఆల్రెడీ సార్ గురించి మీకు ఐడియా ఉంది కదా అని గుర్తు చేయగానే పట్టరాని కోపంతో కళ్ళు పెద్దవి చేసి చూసింది సహస్ర. మీ కాళ్ళు ఇంజ్యూర్ అయ్యాయి మేడం, వాటికి మెడిసిన్ అవసరం. అండ్ మీ వీక్నెస్కి కూడా మీరు లేచి తిరగలేరు. ప్లీజ్ మీ మంచిగా చెప్తున్నాను, తీసుకోండి అని ట్రే బెడ్ మీద పెట్టేసి బయటకు వచ్చేశాడు తరంగ్. నా సిచ్యువేషన్ అడ్వాంటేజ్గా తీసుకొని నన్ను లాక్ చేసి వాడి ఇష్టానికి ఆడుకోవడం, దీనిలో మంచి ఉంది అని కన్నీళ్లు తుడుచుకుంటూ బ్యాండేజ్ ఉన్న కాళ్ళు చూసుకున్న సహస్ర ఒక్కటే నిర్ణయించుకుంది. ముందు ఇల్లు దాటి బయటకు వెళ్ళాలంటే స్ట్రాంగ్గా ఉండాలి. అందుకోసం మెడిసిన్ అండ్ తన బాడీకి ఎనర్జీ 2 అవసరం. ఆ తర్వాత ఏదైనా కానివ్వు అని డిసైడ్ చేసుకున్న సహస్ర వెంటనే మెడిసిన్ వేసుకొని జ్యూస్ తాగేసి మళ్ళీ పడుకుంది. తన బాడీలోని ఎనర్జీని చెక్ చేసుకుంటూ బ్యాడ్ బాయ్ రాజ్ బిహేవియర్ గురించి ఆలోచిస్తూనే మళ్ళీ నిద్రలోకి జారిపోయింది సహస్ర. ఆదమరిచి నిద్రపోతున్న కూతురు పక్కనే కూర్చొని చాలాసేపు అలా చూస్తూ ఉండిపోయిన నందిత గారు రూమ్ బయట ఏదో సౌండ్ అవ్వడంతో క్యూటీ ఫోర్హెడ్ మీద కిస్ చేసి బయటకు వచ్చి డోర్ వేస్తూ ఉంటే ఎదురుగా కనిపించారు అమర్నాథ్. ఎక్కడికి వెళ్ళింది అని క్వశ్చన్ చేస్తూ డోర్ లాక్ చేసిన నందిత గాంభీర్యానికి, నాకేం తెలుసు, నన్ను అడుగుతావు అన్నారు అమాయకంగా అమర్నాథ్. అది ఏం చేసినా దాని వెనుక మీ హ్యాండ్ ఉందని నాకు తెలుసు. అది చేసే పిచ్చి పనులకు సపోర్ట్ చేస్తూ ఎందుకు ఇలా కిడ్డిష్గా బిహేవ్ చేస్తున్నావు అని కార్నర్ చేసేసరికి, అది ఏదో ఇష్టపడింది కదా అని సణుగుతున్న అమర్నాథ్ గారిని చురుగ్గా చూశారు నందిత. దొరికిపోయానా అని గుటకలు మింగుతూ దొంగ చూపులతో తడబడుతున్న అమర్నాథ్ గారి మీద, సింధుకేనా దానికి సపోర్ట్ చేసి కళ్యాణ్తో సంబంధం చెడగొట్టారు అని సీరియస్ అయ్యారు. ఇదిగో నందు, కళ్యాణం గురించి మేమేమీ డిస్కస్ చేయలేదు. అదేదో ఫ్రెండ్స్తో బయటకు వెళ్తాను అంటే హెల్ప్ చేయబోయి ఇరుక్కుపోయాను అని బుంగమూతి పెట్టి అంటున్న అమర్నాథ్ గారిని తినేసేలా చూస్తూ, నీ ఏజ్ ఎంత అమర్నాథ్ అని అడిగారు. నా ఏజ్ అని సడన్గా భార్య నుంచి వచ్చిన క్వశ్చన్కి నవ్వుతూ హెయిర్ వేళ్లతో దువ్వుకుంటూ, ఇప్పుడు అదెందుకు గుర్తొచ్చిందందు, నీకు తెలుసు కదా మొన్ననే జస్ట్ 50 టచ్ అయ్యాయి అని రోమియో లెక్క సోప్ వేయడానికి ట్రై చేస్తున్న ఆయన అత్యుత్సాహం. షడప్ అమర్నాథ్ అన్న నందిత గారి గద్దెంపుతో ఆవిరైపోయింది. కళ్ళు పొడిచి చూస్తూ మూతి బిగించిన ఆయన మొహం మీదే, నౌ యు ఆర్ 52 అని చెప్పిన నందిత, 16 ఏళ్ల టీనేజ్ కుర్రాళ్లా బిహేవ్ చేయకు అని హెచ్చరిస్తూ, బీ ఏ రెస్పాన్సిబుల్ ఫాదర్. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నా ఫ్రెండ్ వస్తుంది అబ్రాడ్ నుంచి. దానికున్న ఒక్కగానొక్క కొడుకు వెరీ హ్యాండ్సమ్ అండ్ వెరీ టాలెంటెడ్. మన క్యూటీ కోసం మాట్లాడాను. చెడగొట్టాలని చూస్తే మాత్రం అస్సలు స్పేర్ చేయను అని ఆశ్చర్యంగా చూస్తున్న అమర్నాథ్ గారికి వార్నింగ్ లెక్క చెప్పి, దానికి ఇప్పుడే చెప్పొద్దు అని ముందస్తుగా హెచ్చరించి వెళ్ళిపోయారు నందిత. కూతురి మీద ప్రేమ ఉంటే కళ్ళ ముందుంచుకోవాలని చూస్తారు ఎవరైనా.
నా పెళ్ళానికి ఏం రోగమో అర్థం కావటం లేదు. దీని పిచ్చి ప్రేమతో దానిని దేశాలు దాటించేయాలని ఆరాటపడుతోంది. దానికి ఇష్టం లేదు మొర్రో అంటే అర్థం చేసుకోదే. దీని మొండితనానికి చెక్ పెట్టే గట్టి మొగుణ్ణి నా కూతురికి అర్జెంటుగా వెతకాలి. వాడు ఇండియా వాడే అవ్వాలి. ఇండియాలో ఆహా బెంగళూరులోనే ఉండాలి అని కచ్చిగా ఫిక్స్ అయ్యారు అమర్నాథ్. ఇక్కడ బెడ్ మీద పప్పిలా ముడుచుకు పడుకున్న క్యూటీ కలలో కనిపిస్తున్న అభినవ ఆహార్యానికి కనెక్ట్ అయిపోతూ పిల్లోని చేతులతో నలిపేస్తూ గుండెలకి హత్తుకుంది. మరి నందిత అత్త లెక్క తప్పి అమర్నాథ్ గారి ఆశ నెరవేరి ఆ గట్టి మొగుడు మన అభినవ్ అయితే ఇటు క్యూటీ పంట పండిందే. అప్పుడు నందిత అత్త లెక్క ఏమవుతుందో? బంగారు రవికిరణాలు నులివెచ్చగా గాలికి ఎగురుతున్న తెరల చాటు నుంచి గదిలోకి రావడానికి ప్రయత్నిస్తూ ఉండగా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చాడు మన రాజ్. పక్కకు తిరిగి పడుకొని డొక్కలోకి కాళ్ళు ముడుచుకున్న సహస్ర మంచి నిద్రలో ఉంది. తనని చూస్తూ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని తన షేక్ కంప్లీట్ చేస్తున్న రాజ్ కళ్ళు సహస్ర అణువణువును కంప్లీట్గా స్కాన్ చేస్తున్నాయి. అలసిపోయిన శరీరం ఎఫెక్ట్ లేదా మెడిసిన్ ఎఫెక్ట్ ఏదైనా కావచ్చు. పాపం పిల్లలు అసలు సెన్స్ లేదు. షేక్ ఫినిష్ చేసి లేచి బెడ్ దగ్గరికి వచ్చిన రాజ్ 2 మినిట్స్ అలాగే నిలబడి తెరలుగా తనను తాకుతున్న రవికాంతిలో బంగారు వర్ణంతో మెరిసిపోతున్న సహస్ర పాలు రంగు మేనిచాయికి కనురెప్ప వేయడం కూడా మరచిపోయాడు. ఆడదానికి ఎంత ఎక్కువ అందం ఉంటే మగాడిని అంత అలుసుగా చూస్తుంది. స్టార్టింగ్ నుంచే దీన్ని బెండ్ తీయాలి, లేదంటే మనల్ని బెండ్ చేయడానికి ట్రై చేస్తుంది అని అనుకుంటూ రవికిరణాలు దోబూచులాడుతున్న సహస్ర ముఖం మీదకి బెండ్ అయ్యాడు రాజ్. అలాగే తల పైకెత్తి కదులుతున్న కర్టెన్స్ చూసి ప్రకృతి ప్రవోక్ చేస్తుంది, మనమేం చేయలేం అంటూ ఇంకాస్త క్లోజ్గా వెళ్ళి సహస్ర బుగ్గల మీద పెదవులు నిలిపాడు రాజ్. స్నానం లేని తన బాడీ స్వెట్ స్మెల్తో పాటు మరింకేదో పేరు తెలియని ఫ్రాగ్రెన్స్ వింతగా అనిపిస్తూ ఉంటే దానిని అబ్జర్వ్ చేస్తూ కళ్ళు మూసుకొని డీప్ స్మెల్ చేసిన రాజ్ బ్రెయిన్కి మత్తుగా అనిపించి బుగ్గ మీద బైట్ చేశాడు. చురుక్కుమన్న బుగ్గకి ఉలిక్కిపడి లేచి కూర్చుంది సహస్ర. బెడ్ మీద అటు ఇటు చూస్తూ బుగ్గ మీద చెయ్యి వేసుకున్న సహస్రకి రూమ్లో ఎవ్వరు కనిపించపోయేసరికి ఆ రూమ్ లగ్జరీ మెయింటెనెన్స్కి చీమలు వచ్చే ఛాన్స్ లేదు, దోమలు తిరిగే అవకాశం లేదు కనుక మరి ఇంకేంటి అనుకుంటూ మత్తుగా ఉన్న కళ్ళను కష్టంగా బెడ్ మీదకి డైవర్ట్ చేసింది. ఇక్కడ కూడా ఏమీ కనిపించలేదు. ఏదో అయ్యింది అనుకుంటూ బరువుగా ఉన్న కాళ్లను దగ్గరగా తీసుకొని బెడ్ దిగడానికి ట్రై చేసింది. కానీ నిస్సత్తువ నిండిన బాడీ కోఆపరేట్ చేయలేదు. అటు ఇటు చూసిన సహస్రకి బెడ్ పక్కన ఉన్న టీపాయ్ మీద పాల గ్లాసులో ట్రే కనిపించేసరికి గ్లాస్ పక్కన పెట్టి ట్రే అందుకొని దానిలో ఫేస్ చూసుకుంది. లిటిల్ బిట్ రెడ్డిష్గా కనిపిస్తున్న బుగ్గ పిక్చర్ క్లియర్గా లేకపోవడంతో అసహనంగా ప్లేట్ పక్కన పడేసి మళ్ళీ పిల్లో మీదకి తలవార్చి డొక్కలోకి కాళ్ళు ముడుచుకుంది సహస్ర. ఇది చూడడానికి మాత్రమే హంస. దీని పీత బుర్రకి నత్త స్పీడ్కి నేను ఎన్ని హింసలు పడాలో అనుకుంటూ కిందకు వెళ్ళిపోయాడు రాజ్. మరి ఈ పీత బుర్ర హంస తన హింసతో బల్బు బాబును ఒక ఆట ఆడుకోనుందా? పాపం ఏడుకు వచ్చి జోడీ కోసం తొందర పెడుతున్న మన క్యూటీ వయస్సు మనసు వకీల్ సాబ్తో హాట్ డ్రీమ్స్లో లాక్ అయినట్టున్నాయి. ఇక్కడేమో నందిత మమ్మీ అబ్రాడ్ నుంచి మళ్ళీ ఇంకో ఎన్ఆర్ఐ పెళ్లి కడుకుని దించుతోంది. మన క్లాస్ అత్త మాస్ కూతురి మధ్యలో వాడేం కానున్నాడో పాపం. తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.